హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి కిరణ్ ఫిష్ వ్లాగ్స్. సో మనం వీడియో పెట్టి చాలా రోజులు అయితే అయింది. ఇక నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఈ రోజు చాలా రోజుల తర్వాత అయితే మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మేము ముందుకు వచ్చేసాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, డైలీ 4 లీటర్స్ వాటర్ తాగడం వల్ల మీకు ఎలాంటి యూజెస్ అవుతాయని? మీరు హైడ్రేషన్ గురించి వినే ఉంటారు, కానీ ఎక్సెసివ్ వాటర్ తాగడం వల్ల మనకి బెనిఫిట్ అవుతదా లేదా డిసడ్వాంటేజెస్ అవుతదా అనేది ఈ వీడియోలో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇంకెందుకన్నా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, కింద సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, మనం 4 లీటర్స్ వాటర్ తాగడం వల్ల అయితే బెనిఫిట్స్ అయితే తీసుకున్నాం. మన బాడీ అనేది 60% ఆఫ్ వాటర్ తోనే ఉంటది. సో వాటర్ అనేది ఎసెన్షియల్. ఎక్కడ అర్థమవుతుంది వాటర్ ఎంత తాగలవుతుంది. మనం వాటర్ తాగడం వల్ల అయితే మనకి 5 బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి హెడేక్స్ లాంటివి ఏమైనా ఉంటే తగ్గుతాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అందరికీ నచ్చేది, స్కిన్ అయితే గ్లో అవుతుంది. మరి మైస్ బాబు అంత గ్లో కాకపోయినా పద్ధతి ఒక గ్లో ఉంటుంది, కొంచెం ఫ్రెష్ గా ఉంటుంది. థర్డ్ వచ్చేసి బాడీలో టాక్సిన్స్ ఏమైనా ఉంటే అవి ఫాస్ట్ గా బయటికి వస్తాయి. అండ్ మీ డైజెషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎస్పెషల్లీ మీరు సమ్మర్ లో గానీ మీరు వర్కౌట్ చేస్తున్నా గానీ మీరు పక్కా 4 లీటర్స్ వాటర్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే సమ్మర్ లో హాట్ గా ఉంటది. అండ్ జిమ్ చేస్తున్నప్పుడు మీరు ఎక్కువ డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. సో ఇలా వాటర్ తాగడం వల్ల అయితే మీరు ఫ్రెష్ గా ఉంటారు. అందరికీ 4 లీటర్స్ వాటర్ తాగడం అని చెప్పను, ఎందుకంటే 4 లీటర్స్ తాగడం అనేది క్లైమేట్ బట్టి అండ్ బాడీ సైజ్ బట్టి బేస్ చేసి ఉంటది. ఆ, ఒకవేళ మీరు హాట్ ఏరియాలో ఉంటే మీరు 4 లీటర్స్ వాటర్ పక్కా తాగాలి. నార్మల్ అడల్ట్‌కి ఒక 2.5-3 లీటర్స్ వాటర్ అనేది ఎనఫ్ అసలు. సో, అలా కాదని ఇంకా ఎక్కువ వాటర్ తాగడం వల్ల అయితే మీకు ఎలక్ట్రోలైట్స్ లైక్ సోడియం అండ్ పొటాషియం అనేవి డైల్యూట్ అవుతాయి. అండ్ కిడ్నీ పెయిన్ అండ్ స్వెల్లింగ్ లాంటి ఫీలింగ్స్ రావచ్చు. వాటర్ తాగడం మంచిదే, కానీ లిమిట్‌లో తాగాలి. మీరు 4 లీటర్స్ వాటర్ కన్నా ఎక్కువ తాగుతున్నారు అని మీకు ఎలా తెలియాలంటే మీ బాడీ ఆటోమేటిక్‌గా మీకు సిగ్నల్ అయితే పంపిస్తది. ఎలా అంటే మీకు ఫ్రీక్వెంట్‌గా యూరిన్ అనేది వస్తది. ఒక 30 మినిట్స్ గ్యాప్‌లో మీకు ఫ్రీక్వెంట్‌గా వస్తూనే ఉంటాయి. హెడేక్స్ అనేవి ఎక్కువవుతాయి. అండ్ వితౌట్ రీజన్ మీకు చెమటలయితే ఎక్కువ పడతాయి. ఎలాంటి సింప్టమ్స్ గాని మీకు ఏమైనా ఉంటే కొంచెం వాటర్ తాగడం తగ్గించండి. చాలా మంది ఏం చేస్తారంటే 4 లీటర్స్ వాటర్ తాగాలి కదా అని చెప్పి ఓ 4 లీటర్స్ వాటర్ మొత్తం ఒకేసారి తాగుతారు. సో అది చాలా రాంగ్ వే. సో మీకు 4 లీటర్స్ వాటర్ ఎలాగా ఐడియల్ గా తాగాలో మీకు చెప్తాను. అండ్ మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్లాస్, బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఒక గ్లాస్. సో ఇలా ఐడియల్ వేలో మీరు వాటర్ తాగండి. 4 లీటర్స్ ఆర్ 3 లీటర్స్ మీరు ఎలా కన్విన్స్ చేయాలని చూడండి. సో ఈ వీడియోలో మీరు 4 లీటర్స్ వాటర్ తాగడం వల్ల బెనిఫిట్స్ చూసారు కదా. ఓవర్ గా తాగడం కూడా ప్రాబ్లమే. సో లిమిట్ గా తాగండి. చెప్పాను కదా, ఆడవాళ్ళకి అయితే 2.5-3 లీటర్స్ సరిపోతుంది. ఒకవేళ మీ ఏరియా హాట్ గా ఉంటే గానీ 4 లీటర్స్ అయితే ప్రిఫర్ చేయొద్దు. ఒకవేళ మీరు జిమ్ చేస్తున్నట్టున్నా 4 లీటర్స్ తాగండి, ఎందుకంటే మీరు డిహైడ్రేట్ అయిపోతుంటారు. మీరు ఎక్కువ వాటర్ తాగాలి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ కోసం ఇంకా చాలా వస్తుంటాయి వీడియోస్. సో ఈ మధ్య వీడియోస్ ఆపేసా. సో ఇక నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఓకే, బాయ్.